ఈరోజు ఈ వీడియోలో గ్రాక్ ఏఐలో ఆటోమేషన్‌ని ఎలా యూజ్ చేయాలి? అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరిదాకా చూసేయండి. ముందు అందరూ గ్రాక్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని లాగిన్ అయితే చేసేయండనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ మార్నింగ్ లేచిన లెగ్గానే 6:00కి న్యూస్ అయితే చదవాలని అనుకున్నారంటే ఆటోమేటిక్‌గా మీరు దీంట్లో చదివేయొచ్చనమాట. ఎలా అంటే ఇక్కడ మీకు ఆటోమేషన్ అని కనపడుతుంది చూసారు కదా! జస్ట్ మీరు ఇక్కడ పైన 2 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేషన్ అయితే ఓపెన్ అవుతది. సో, ఇక్కడ ఆటోమేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్లస్ సింబల్ కనపడుతుంది చూసారా పైన దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ మీరు ఆటోమేషన్ నేమ్ అయితే ఇచ్చేయండి. న్యూస్ డైలీ అనే ఏదోటి సంథింగ్. సో, అలా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఒక షెడ్యూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనమాట. మీకు డైలీ కావాలి కాబట్టి డైలీ అని అయితే సెలెక్ట్ చేయండి. దీంట్లో మీకు ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. మీ మెయిల్‌కి కూడా పెట్టుకోవచ్చు. సో, అంతగా అవసరం లేదు. జస్ట్ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ వేర్ యూ న్యూ ఈమెయిల్ అని. అలాగే మీరు దీనిలోంచి ప్రతీది చేసుకోవచ్చనమాట. మీ అవుట్‌లుక్ గాని, మీ జీమెయిల్‌కి గాని ఇదైతే డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ అయితే పంపుతదనమాట. సో, అలాగే ఇక్కడ మీరు ప్రాంప్ట్ అయితే ఇచ్చేయండనమాట. డైలీ తెలుగు న్యూస్ అని. సో, నేనైతే ఇలా అయితే సెట్ చేసి అయితే ఇచ్చేసాను. ఆటోమేటిక్‌గా ఇది మనకి నోటిఫికేషన్ కూడా పుష్ చేస్తది. అలాగే మన ఈమెయిల్‌కి కూడా పంపుతదనమాట. జస్ట్ నేనైతే క్రియేట్ అయితే కొడుతున్నాను. సో, ఇప్పుడు చూడడానికి కాబట్టి నేను జస్ట్ ఏం చేశానంటే దీన్ని సో 8:19కి అయితే పెడతాను. టైం అయితే కరెక్ట్‌గా సెట్ చేస్తున్నాను. సో, మనకైతే ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ అయితే రన్ చేస్తదనమాట. అలా కాదు నాకు ఇప్పుడే రన్ అవ్వాలంటే రన్ నౌ అని అయితే కొట్టండి. సో, ఆ కమాండ్‌ని ఇప్పుడైతే రన్ చేసి మీకు ఆటోమేషన్ అయితే మీకు ఇక్కడైతే డేటా అయితే చూపిస్తదనమాట. సో, చూసారు కదా! కరెక్ట్‌గా నేను సెట్ చేసిన టయానికి ఆటోమేటిక్‌గా ప్రాంప్ట్ అయితే రన్ అయ్యి మనకైతే తెలుగు న్యూస్ అయితే వచ్చేసింది. జస్ట్ దాని మీద క్లిక్ చేసి మీరైతే చూడొచ్చనమాట. సో, మొత్తానికి మీకు ఒక మంచి ప్రాంప్ట్ అయితే ఇచ్చి ఆటోమేషన్ అయితే రన్ చేయొచ్చు. మీకు ఏం కావాలన్నా, ఏ న్యూస్ కావాలన్నా చూడండి నాకు ఇప్పుడు నోటిఫికేషన్ కూడా పంపింది. సో, ఇలాగా ఈ ఆటోమేషన్ యూజ్ చేసి సక్సెస్‌ఫుల్‌గా ఏఐని అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా యూజ్ చేయండి. ఓకేనా?